अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं INN चैनल। मैं हूं शेख अहमद अली। इस न्यूज़ बुलेटिन में आइए नज़र डालते हैं दिन भर की बड़ी खबरों पर। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि कालेश्वरम प्रोजेक्ट की तामीर पर तकरीबन 1 लाख करोड़ रुपए खर्च करते हुए 1 लाख एकड़ अराजियात को भी सैराब नहीं किया गया। इस प्रोजेक्ट की मुकम्मल तकमील तक 2 लाख करोड़ के अखराजात आयद होंगे। इसके बावजूद ज़्यादा से ज़्यादा अराजियात को सैराब नहीं किया जा सकेगा। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने आज काबिनी रुफ़क़ा और पार्टी के अरकान मुक़र्रना के साथ मिलकर पेद्दापल्ली ज़िले के महादेवपुर के पास मेडीगड्डा बैरेज का मुआयना किया। इस बैरेज के 7वें ब्लॉक के पिलर्स को नुकसान पहुंचा है। नुकसान होने वाले पिलर्स का तफसीली मुआयना करने के बाद इंजीनियर इन चीफ सुधाकर रेड्डी ने कालेश्वरम प्रोजेक्ट की सूरत हाल पर पावर पॉइंट प्रेजेंटेशन पेश किया। उन्होंने बताया कि साल गुज़िश्ता 21 अक्टूबर को इन पिलर्स को नुकसान पहुंचा था। पावर पॉइंट प्रेजेंटेशन के बाद मेडीगड्डा बैरेज का मुआयना करने वाले MLAs और ओहदेदारों से खिताब करते हुए रेवंत रेड्डी ने कहा कि साबिक चीफ मिनिस्टर चंद्रशेखर राव ने कालेश्वरम प्रोजेक्ट से 1 करोड़ एकड़ अराजियात को सैराब करने का दावा किया था, लेकिन उनके तमाम दावे झूठे साबित हो रहे हैं। इस प्रोजेक्ट पर अब तक 94,98,570 करोड़ रुपए खर्च हो चुके हैं। इसके बावजूद 1 लाख एकड़ अराजी को भी सैराब नहीं किया जा सका। అయ్యా కృష్ణానది జలాల మీద శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టుల స్వాధీనానికి చేస్తున్న ప్రయత్నాన్ని అందరము తీర్మానం పాస్ చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిద్దాం రమ్మని మేము అడిగినాం. మీరు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెసే అప్పజెప్పిందని అబద్ధాలు నువ్వు చెప్తే వాస్తవాలను డిసెంబర్ 1, 2023 నాడు మీరు ముఖ్యమంత్రిగా మీ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు రాసిన లేఖను అప్పజెప్పడానికి పూర్తిగా మీరు చేసిన ప్రయత్నాన్ని ఆధారాలతో సహా శాసనసభలో ప్రభుత్వం బయటపెట్టింది. దాని తర్వాత నేనేమన్నా కాళేశ్వరం మీద ఎంతోమందికి అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, అక్కడికి ఎవరిని రాణిస్తలేరు, అక్కడికి ఎవరైనా వెళ్తే పోలీసులు అడ్డుకుంటున్నారని తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మంత్రులను, ప్రజాప్రతినిధులను, పత్రికా మిత్రులను అందరినీ తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాము, అందరం కలిసికట్టుగా వెళ్దామని మా మంత్రి గారు మీకు లేఖ రాయడం జరిగింది. లేఖతో పాటు 13 తారీఖు నాడు వెళ్దామని మేము అన్నాము. ఒకవేళ మీకు ఏవైనా ఇతరత్ర కార్యక్రమాలు ఉంటే మీరు తారీఖు మార్చమన్నా మారుస్తామని చెప్పి శాసనసభలోనే స్వయంగా నేనే మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ బీఆర్ఎస్ నాయకులకు 13 తారీఖు నాడు ఇతర కార్యక్రమాలు ఉంటే మీరు నిర్ణయించిన తారీఖు నాడు అఖిలపక్షం అందరము అక్కడికి వెళ్దాము, పత్రికల వాళ్ళని తీసుకెళ్దాము, అక్కడ జరుగుతున్న పరిణామాలు, నిర్మాణంలో లోపాలను, దాని మీద తీసుకోవాల్సిన చర్యల్ని ప్రజల సమక్షంలో। तेलंगाना असेंबली के बजट इजलास में नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने तसर्रुफ बिल को पेश किया। इसके बाद असेंबली उमूर के वजीर श्रीधर बाबू ने कहा कि स्पीकर की इजाज़त लेकर अरकान असेंबली को मेडीगड्डा के दौरे की दावत दी। उन्होंने कहा कि मेडीगड्डा बैरेज में शुगाफ फंडने के बाद हुकूमत ने विजिलेंस तहक़ीक़ात का हुक्म दिया था। विजिलेंस को रिपोर्ट पेश किए हुए कुछ वक्त हो चुका है। उन्होंने कहा कि इंतखाबात के वक्त सेफ्टी डैम मरकजी टीम ने प्रोजेक्ट के डिज़ाइन और तामीर में गलतियों का जिक्र किया था। इससे साफ जाहिर होता है कि अवामी रुक़ामात का बेजा नुकसान हुआ है। गौरव सहचर मंत्रिवर्ग सभ्युलु गौरव शासन सभ्युలందరం కూడా అన్ని పార్టీలకు సంబంధించి ఈరోజు సిపిఐ గాని ఎంఐఎం గాని
బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ వారిని కూడా తీసుకెళ్ళాలి. ఈరోజు మేము ఒక్కరమే మాట్లాడితే అదేదో రాజకీయపూర్వంగా వారు మాట్లాడటం జరుగుతూ ఉన్న సందర్భంలో కొంతమంది ఈరోజు వారే వచ్చి వాస్తవిక పరిస్థితులను వాస్తవిక దృశ్యాలను ప్రజల ముందట ఉంచాలనే ఒక ఆలోచనతో ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తాం అధ్యక్ష. దానికి తోడు ఎలక్షన్ సందర్భంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు మా ప్రభుత్వ అధికారులు కాదు అధ్యక్ష, డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు మొదటి నుంచి కూడా ప్రాజెక్ట్ డిజైనింగ్లో, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో ఈరోజు అన్నిట్లో కూడా తప్పిదాలు ఉన్నాయని వారిచ్చిన అభిప్రాయాన్ని ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. పత్రికల్లో కూడా వచ్చింది డ్యామ్ సేఫ్టీకి సంబంధించి. ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఈరోజు ఈ పగుళ్ళకి ఈ కుంగిపోవటానికి ఎప్పుడు లేని విధంగా యావత్ భారతదేశంలో ఎన్ని तेलंगाना असेंबली के बजट इजलास के 5वें दिन वज़ीर आला रेवंत रेड्डी ने मीडीगड्ढा बैरेज में बदनुमानियों के बारे में इजहार ख्याल किया। उन्होंने इस बैरेज को हुए नुकसान का मुआयना करने के लिए तमाम जमातों के अरकान को वज़रा और अरकान असेंबली के वफद के साथ चलने के लिए मदद किया। उन्होंने कहा कि असेंबली के अरकान को हक़ायक़ देखने की ज़रूरत है। उन्होंने कहा कि हम साबिक़ वज़ीर आला चंद्रशेखर राव को मीडीगड्ढा का दौरा करने की दावत देते हैं। उन्होंने कहा कि ये अच्छा होगा कि केसीआर इस प्रोजेक्ट के बारे में वजाहत करें। उन्होंने कहा कि कांग्रेस के अरकान बस के जरिए मीडीगड्ढा बैरेज का दौरा कर रहे हैं। अगर केसीआर का बस से आना मुश्किल हो तो वो हेलीकॉप्टर से आ सकते हैं। उनके लिए एक हेलीकॉप्टर भी तैयार रखा जाएगा। వాస్తవాలను ఈ రాష్ట్ర ప్రజలకు మనము చెప్పగలిగినాం. ఇక రెండవది గోదావరి జలాలు. గోదావరి జలాల మీద మీకు తెలుసు ఆనాడు తమరు మంత్రిగా ఉన్నప్పుడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాద్ నుంచి చేవెళ్ల వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలి అని అంటే ప్రాణహిత చేవెళ్ల నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు దాదాపుగా మొదట 12 లక్షల ఎకరాలు అనుకొని తర్వాత 14 లక్షల పైచిలకు ఎకరాలతోని 38,500 కోట్ల రూపాయలతో 2008లో టెండర్ పిలవడం జరిగింది. పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా ప్రాణహిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెద్దలు వెంకటస్వామి గారి సూచనతో ఆ రోజు వారు విజ్ఞప్తి చేస్తే ఆనాడు ప్రాణహిత చేవెళ్ల పేరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు జోడించి పెద్దలు వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ ప్రాజెక్టును పనులు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించి చేవెళ్లలో మీకు తెలుసు 1,000 కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ప్రభుత్వం వచ్చిన తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం మారినాక కొంతకాలానికి అధికారంలో ఉన్న వాళ్లకు రీడిజైనింగ్ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని కనిపెట్టారు. तेलंगाना असेंबली की कार्रवाई अचानक कल तक के लिए मुलतवी कर दी गई क्योंकि वज़ीर आला रेवंत रेड्डी ने मंगल को मीडीगड्ढा बैरेज के मायने का ऐवान में ऐलान किया था। क़ब्ल नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का ने मालियाती साल 2024-25 के इब्तदाई 4 माह के ज़रूरी मसारिफ की तकमील के लिए सालाना मालियाती गोशवारे यानी एनुअल फाइनेंशियल प्लान सबमिट किया था और इसके मसारिफ के ज़मनी तखमीने जात पेश किए थे। एजेंडे के मुताबिक सालाना माली गोशवारों पर बहस हुए थे, तहम ऐवान की कार्रवाई कल तक के लिए मुलतवी कर दी गई। The House is urgent to meet again at 10 a.m. tomorrow Wednesday, the 14th February 2024. बीआरएस ने कालेश्वरम प्रोजेक्ट पर तेलंगाना में कांग्रेस हुकूमत के इल्जामात पर यह कहते हुए तनकीद की है कि मीडीगड्ढा प्रोजेक्ट एक कालेश्वरम प्रोजेक्ट का सिर्फ एक हिस्सा है। बीआरएस के सीनियर लीडर और साबिक वजीर आपाशी हरीश राव ने कहा कि कई अफराद लिफ्ट इरिगेशन प्रोजेक्ट की जामे तफसीलात से वाकिफ नहीं हैं।
उन्होंने कहा कि कालेश्वरम का मतलब सिर्फ मेडीगड्डा बैरेज नहीं है। कालेश्वरम का मतलब 3 बैरेजेस, 15 जखायर आब, 19 सबस्टेशन, 21 पंप हाउस, 203 किलोमीटर की सुरंग, 1531 किलोमीटर की नहर, 141 टीएमसी गुंजाइश का स्टोरेज और 530 मीटर की बुलंदी से पानी लिफ्ट करने की गुंजाइश है, जिसके जरिए 240 टीएमसी पानी सरबराह किया जाता है। चीफ मिनिस्टर रेवंत रेड्डी, वुजरा और कांग्रेस सरकार ने असेंबली की मेडीगड्डा बैरेज को रवानगी के बाद मीडिया के नुमाइंदों से बात करते हुए हरीश राव ने असेंबली की कार्रवाइयों के तरीक़ेकार पर नुक्ताचीनी की। उन्होंने कहा कि हुक्मरान जमात के अरकान को मौका देने के बाद अपोजिशन को माइक देने से इनकार कर दिया गया, जो ऐवान की रिवायत के खिलाफ है। ఉన్నాయి ప్రభుత్వాన్ని మీరు వెళ్తా ఉన్నారు, సంతోషం, వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో రంగనాయక సాగర్ రిజర్వాయరు, మల్లన్న సాగర్ రిజర్వాయరు, గలగలా బారుతున్న కూడవెల్లి వాగు, ఫిబ్రవరి నెలలో కాళేశ్వరం నీళ్లతో ఈ రోజు కూడా కూడవెల్లి వాగు గలగల వారుతుంది. పక్కనే ఉన్న పచ్చటి పంట పొలాలు కూడా చూసి వెళ్ళండి. కాళేశ్వరం ఫలితాల రైతులను అడగండి. మీరు వెళ్తేటప్పుడు దుబ్బాకలో, సిద్దిపేటలో, బెజ్జంకిలో, కరీంనగర్ లో, గజ్వేల్లో కాళేశ్వరం ఫలితాలు అందుకున్న రైతులను అడగండి. ఎలా మాకు మేలు జరిగిందో ఆ రైతులు కూడా చెప్తారు. ఇలా మొత్తంగా ఇలా నిన్నగాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు? మల్లన్న సాగర్ ను, రంగనాయక సాగర్ ను చూపించారు. కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనల్ని మెచ్చుకొని పోయినారు. వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. మరి అవి కూడా చూపించాలి కదా. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకి రాజకీయంగా ఏదో 4 ఎంపీ సీట్లు రావాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు. ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్ లో శాంక్షన్లో ఇరుక్కపోయింది. 2007లో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్లు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేదు? साबिक चीफ मिनिस्टर और सदर बीआरएस चंद्रशेखर राव ने कहा कि सियासत में जीत और हार एक मामूल है और इख्तिदार किसी के लिए मुस्तकिल नहीं होता। उन्होंने कहा कि हम दोबारा डबल स्पीड से इख्तिदार में आएंगे। उन्होंने हुक्मरान जमात कांग्रेस के कायदीन से सवाल किया कि जब हम इख्तिदार में आएंगे तो आपकी तरह सियासी मुकासिमत निकालने वाली सियासत करें। उन्होंने आज नलगुंडा में आबपाशी प्रोजेक्ट्स की मरकजी हुकूमत के हवाले करने के खिलाफ मुनक़िद किए गए एक भारी जलसे आम से खिताब किया। असेंबली इंतखाबात में शिकस्त के बाद केसीआर पहली मरतबा अवामी जलसे से खिताब कर रहे थे। इस जलसे आम में भारी तादाद में पार्टी कारकुन और किसानों की तादाद देखी गई। अपने तवील खिताब में साबिक चीफ मिनिस्टर केसीआर ने कहा कि गुज़िश्ता रोज़ असेंबली में कांग्रेस हुकूमत ने आबपाशी प्रोजेक्ट्स को मरकज़ के हवाले न करने का ऐलान करते हुए एक करारदाद मंजूर की। हुकूमत का मकसद आज के इस जलसे आम को रोकना था, लेकिन हम हुकूमत पर भरोसा नहीं करते, इसीलिए ये जलसे आम मुनक़िद हुआ। కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నే తిరగనియారా? ఏం చేస్తారు? చంపేస్తాడా? చంపుతావా? వ్యాపారం చంపుతావా? కేసీఆర్ ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాదన చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికన్నా ఇంకా మంచిగా చేసి చూపి, కరెంటు మంచిగా చూపి. बीआरएस के रुकन असेंबली कडियम श्रीहरि ने आज कांग्रेस हुकूमत को सख्त तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि पिछले 10 वर्षों से बीआरएस इख्तिदार में थी और उसने मरकज़ के लाख दबाव के बावजूद रियासत के प्रोजेक्ट्स को
उसके हवाले नहीं किया, लेकिन कांग्रेस पार्टी ने सिर्फ 3 महीने के इख्तियार में रियासत के सभी प्रोजेक्ट्स का इख्तियार मरकज के हवाले कर दिया। భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులందరూ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులన్నీ కనుక వెళ్లిపోతే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మంచినీటికి, సాగునీటికి, విద్యుత్ అవసరాలకు, విద్యుత్ ఉత్పత్తికి కూడా బోర్డు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న అవసరాలకు కూడా బోర్డును సంప్రదించి వాళ్ళ దయతో, వాళ్ళ అనుమతితో నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చర్చను పెట్టి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టి బహిరంగ సభను అడ్డుకోవడానికి ఇవాళ మేడిగడ్డకు కూడా यात्रा ने एर्पाट చేస్తున్నారు. कांग्रेस की तुलबा तंजीम नेशनल स्टूडेंट यूनियन ऑफ इंडिया से वाबस्ता तुलबा ने आज कारगुजार सदर बीआरएस केटी रामाराव और साबिक वजीर फाइनेंस हरीश राव की नलगुंडा में आमद के खिलाफ सियाह कपड़े पहनकर एहतजाज किया और उस बस पर संगबारी की और अंडे फेंके जिसमें बीआरएस कायदीन आ रहे थे। केसीआर वापस जाओ के नारों के साथ एनएसयूआई कारकुनों के एहतजाज की वजह से कुछ देर के लिए कशीदगी फैल गई। तमाम पुलिस ने बरवक्त चौकसी का मुजाहरा करते हुए एहतजाजी कारकुनों को हिरासत में ले लिया। उन तुलबा ने कहा कि चंद्रशेखर राव ने अपने दौरे हुकूमत में नलगुंडा के साथ शदीद नाइंसाफ़ी की थी और उन्हें इस ज़िले में कदम रखने का कोई हक नहीं है। एहतजाजी तुलबा ने बस रोकने की भी कोशिश की, लेकिन पुलिस ने उन्हें ऐसा करने नहीं दिया और एहतजाजी तुलबा को हिरासत में ले लिया। जाकिर भाई डिप्टी मेयर ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन एम श्रीलता ने अपने शोहर शोभन रेड्डी के साथ मंगल को चीफ मिनिस्टर रेवंत रेड्डी से मुलाकात की। ये जोड़ा तवक्को है कि बहुत जल्द कांग्रेस में शामिल हो जाएगा। जराये ने बताया कि डिप्टी मेयर बीआरएस की क़यादत और कारगुजार सदर तारक रामाराव से नाखुश हैं और शिकायत की है कि उन्हें पार्टी की सरगर्मियों में नज़रअंदाज किया जा रहा है। केटीआर ने हाल ही में पार्टी के कॉरपोरेटर्स का जो इजलास तलब किया था उसमें भी डिप्टी मेयर ने शिरकत नहीं की थी। तवक्को है कि लोकसभा के आने वाले इंतखाबात में डिप्टी मेयर के शोहर शोभन रेड्डी हल्के सिकंदराबाद से मुकाबला करेंगे। गुज़िश्ता 3 दिन के दौरान चीफ मिनिस्टर से मुलाकात करने वाली श्रीलता दूसरी बीआरएस लीडर हैं। इतवार को ही साबिक मेयर ग्रेटर हैदराबाद राम मोहन ने रेवंत रेड्डी से मुलाकात की थी और वो भी बहुत जल्द कांग्रेस में शामिल होने वाले हैं। वो आने वाले इंतखाबात में हल्का लोकसभा मलकाजगिरी से कांग्रेस टिकट की तवक्को कर रहे हैं। बीआरएस के कॉरपोरेटर और साबिक डिप्टी मेयर बाबा फसीउद्दीन ने भी चंद दिन कबल चीफ मिनिस्टर से मुलाकात करते हुए कांग्रेस में शमूलियत इख्तियार कर ली है। कांग्रेस की तर्जुमान सुजाता पॉल ने आज दावा किया है कि राहुल गांधी भारत जोड़ो न्याय यात्रा के जरिए मुल्क में इंसाफ और अमन के क़याम के लिए काम कर रहे हैं। आज गांधी भवन में एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने कहा कि राहुल गांधी की इस यात्रा से मुल्क में अमन का माहौल दोबारा बहाल होगा। आज आपने सुना हमने क्या कहा। राहुल गांधी जी के नेतृत्व में राहुल गांधी जी जो चल रहे हैं भारत जोड़ो न्याय यात्रा में, आज 31वां दिन है, 31st दिन, और वे छत्तीसगढ़ में है, उदयपुर से अंबिकापुर तक चलेंगे। किसके लिए चल रहे हैं? कौन सी लड़ाई लड़ रहे हैं? न्याय की लड़ाई, अन्याय के खिलाफ। उस अन्याय के खिलाफ जो तेलंगाना ने देखा, उस अन्याय के खिलाफ जो मोदी जी ने दिखाया है, और पिछले 10 सालों में अन्याय काल हम देख रहे हैं। उस अन्याय से लड़ रहे हैं राहुल गांधी जी।
अच्छाई की बुराई पर आखिर में जीत होगी, मगर तपस्या बड़ी भारी है।